సినిమాలు తన ఫ్యామిలీ తప్ప బిజినెస్ వ్యవహారాల్లోకి ఎప్పుడూ తలదూర్చని ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ట్వీట్స్లో మొదటిసారిగా ఎదురుదాడి చేయటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తన ఫ్యామిలీ, ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని టార్గెట్ చేస్తూ రామ్ ట్వీట్ల వర్షం కురిపించడం రాజకీయ వర్గాల్లో, వ్యాపార వర్గాల్లోని సంచలనంగా మారింది. ఆవేదనతో రామ్ పోతినేని చేసిన ట్వీట్స్ పై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది అని నెటిజన్లు కమెంట్స్ కూడా చేస్తున్నారు. అసలు ఇంతకీ అంతలా ఏం జరిగింది అన్న విషయానికొస్తే, స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదం ఘటనలో పెద్ద కుట్ర జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్పుగా చూపించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వైఎస్ జగన్ రెడ్డి గారు, మీ కింద పని చేసే వాళ్లే మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్టకి, మీ మీద మేము పెట్టుకున్న నమ్మకానికి నష్టం జరుగుతోంది. అలాంటి దుష్ప్రచారం చేసే వారిపైన ఓ కన్నేస్తారని మేము ఆశిస్తున్నాం అని రామ్ పోతినేని ట్వీట్లో పేర్కొన్నారు. రామ్ చేసిన మరొక ట్వీట్ ఇంకా ఆసక్తికరంగా మారింది. ఫైర్ ప్లస్ ఫీజ్ ఈజ్ ఈక్వల్ టు ఫూల్స్ అంటూ షాకింగ్ కమెంట్ చేశారు. అగ్ని ప్రమాదంలో జరిగిన లొసుగులు బయటికి వస్తున్నాయనే విషయాన్ని గ్రహించి కొంతమంది హాస్పిటల్స్ వసూలు చేసిన ఫీజు గురించి టార్గెట్ చేస్తున్నారు. హాస్పిటల్కి సంబంధించిన విషయంలో మేనేజ్మెంట్ బాధ్యతను నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ డైరెక్ట్గా బిల్లింగ్ చేసింది అంటూ మరొక ఇంట్రెస్టింగ్ ట్వీట్ని రామ్ చేశారు. ఇంత ఆవేదనతో రామ్ పోతినేని చేసిన ట్వీట్లపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందించబోతుందో నిజంగానే వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.